ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం కూడా పూర్తి అయింది. వారు ఇచ్చిన హామీలు ఏదిగానే అమలుపరచుకోకుండా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మోసం కూడా చేయడం కూడా జరిగింది. అందుకోసమే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రతి గ్రామము ప్రతి వార్డు కూడా సమన్వయకర్తలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రతి దగ్గరికి కూడా పోయి ప్రతి గ్రామానికి కూడా పోయి ఈరోజు ఈ కూటమి యొక్క చర్యల వల్ల హామీలు కూడా నెరవేర్చడం వలన ఎంత నష్టపోయారని చెప్పేసి రికాలింగ్ ద చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించడం కూడా జరిగింది. దానిలో భాగంగానే నిన్న తాడిపిత్తిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ ఉండే కార్యకర్తలను కూడా ప్రతి ఒక్కరిని కూడా సమాయత్తం చేయడానికి పెద్దారెడ్డి గారు తాడిపిత్తిరికి వెళ్తే అక్కడ పోలీసు వారు ప్రత్యేకంగా కూడా బలవంతంగా అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో వారి ఇంటిలో కూడా విడిచిపెట్టడం కూడా జరిగింది. ఇక్కడే కాదు, మేము నిన్న సింగనమల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో చేయడం కూడా జరిగింది. రేపు గుంటకల్లు కళ్యాణదుర్గ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా దానికోసమే మా కార్యకర్తలను సమాయత్తం చేయడానికి అక్కడ కూడా మీటింగ్ కూడా జరగబోతున్నాయి. మళ్ళీ 2వ తేదీ ఉరవకొండలో జరగబోతున్నాయి, 5వ తేదీ రాయదుర్గలో జరగబోతున్నాయి, అలాగే అనంతపురం మిగతా నియోజకవర్గంలో కూడా అన్నీ కూడా జరగబోతున్నాయి. కాబట్టి దాంట్లో కూడా నేను జరగడం వలన కానీ తాడిపిత్తిరి నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు అని చెప్పేసి లా అండ్ ఆర్డర్కి ఎక్కడ కానీ విఘాతం కూడా ఎక్కలేదు, జిల్లాలో కూడా ఎక్కడా లేదు. కానీ అక్కడ పెద్దారెడ్డి మాత్రమే ఉంచుకోకుండా చేసినారు కాబట్టి మేము ప్రత్యేకంగా ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. హైకోర్టు నుంచి కూడా చాలా స్పష్టంగా కూడా ఉన్నాయి. పెద్దారెడ్డి గారు ఏదైనా కానీ నియోజకవర్గంలో పర్యటిస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే 4 వెహికల్స్తో పోవడానికి తర్వాత అందరితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా పూర్తిగా కూడా ఇవ్వాలని చెప్పేసి ఏప్రిల్ 30 తేదీ కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ జిల్లాలో పోలీసు యంత్రాంగం మాత్రం పెద్దారెడ్డి గారిని అక్కడికి మాత్రం పోనీలేదు.